వెల్కమ్ టు అమృతం, డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో, ఫిట్నెస్ డైట్ లో ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం స్ట్రెంథెనింగ్ డైట్ గురించి. సో ఈ రోజు సప్పర్ టైం, సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు మాట్లాడుకుందాం. సో లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో, ఫిట్నెస్ డైట్ లో ఈ వారం అంతా స్ట్రెంథెనింగ్ మీల్ గురించి తెలియజేశారు కదా. సో సప్పర్ దగ్గరికి వచ్చేసరికి సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ స్ట్రెంథెనింగ్ మీల్ అనగానే సప్పర్లో ఏం తీసుకుంటే వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది? స్ట్రెంత్ డెవలప్మెంట్ కోసం మీల్ ప్లాన్ అనుకున్నప్పుడు ప్రతి మీల్లోనూ మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ ప్రోటీన్ కానీ, కార్బ్స్ కానీ, అట్లాగే విటమిన్స్ అండ్ మినరల్స్ కానీ. ద సేమ్ థింగ్ అప్లైస్ టు సప్పర్ ఆల్సో. సప్పర్లో కూడా మనం ఖచ్చితంగా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా చూసుకోవాలి. ప్లస్ అడిషనలీ ఫైబర్ కూడా కొంత ఎక్కువ ఉండేలాగా చూసుకున్నట్టయితే సప్పర్లో మనకి ఆ డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉంటాయి. మన గట్ హెల్త్ బాగున్నప్పుడే మన స్ట్రెంత్ డెవలప్మెంట్ కూడా కరెక్ట్గా అవుతుంది. ఎందుకంటే గట్ హెల్త్ బాగుంటే ఓవరాల్గా మన బాడీ హెల్త్ బాగుంటుంది, అట్లాగే పర్టికులర్లీ మన బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. అండ్ మన మసిల్ డెవలప్మెంట్కి ఫిజికల్ యాక్టివిటీ చేయాలన్నా, ఏదైనా కోఆర్డినేటెడ్ వర్క్ చేయాలన్నా, అంటే ఏదైనా లిఫ్ట్ చేయడం కానీ, మూవ్ చేయడం కానీ, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా మనకి మసిల్ కోఆర్డినేషన్ ఉండాలి. సో ఆ మసిల్ కోఆర్డినేషన్ బాగుండాలి అంటే మన బ్రెయిన్లో కూడా ఆ కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి కనెక్షన్స్ బాగుండాలి. సో ఆ హెల్త్కి గట్ హెల్త్కి రిలేషన్ ఉంది కాబట్టి దీనికోసమని గట్ హెల్త్కి మనం ఫైబర్ ఇంటేక్ కూడా సప్పర్లో డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ వారం అంతా మనం స్ట్రెంత్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఎవరికైనా పర్టికులర్గా స్ట్రెంత్ డెవలప్ అయిందా లేదా, తక్కువ ఉందా, ఇది వాళ్ళ ఇంట్లో ఎలా తెలుసుకోగలుగుతారు? మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇన్ని చేస్తున్నాము, సో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా లేదా అనేది. అంటే ఎప్పుడూ కూడా కొన్ని రకాల టెస్ట్స్ ఉంటాయి, ఇంట్లోనే చేసుకోగలిగేవి అన్నమాట. లైక్ స్టేర్స్ తీసుకునేటప్పుడు, మెట్లు ఎక్కడము, ఎన్ని అంతస్తులు ఆయాసం రాకుండా ఎక్కగలుగుతున్నారు అని కానీ, లేదంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మూవ్ చేయడం అనుకోండి. సో ఆ వెయిట్ దగ్గర 35 kgs వరకు ఉంటుంది. ఫుల్ సిలిండర్ 35 kgs అట్లా ఉంటుంది. సో దాన్ని ఎంత ఈజీగా ఇంతకు ముందు కంటే తేలిగ్గా మూవ్ చేయగలుగుతున్నారా? అట్లాగే వాటర్ ఫిల్ చేసేటప్పుడు మనం ఒక 1 లీటర్ వాటర్ బాటిల్స్ 2 తీసుకున్నట్టయితే కనుక ఆ 2 చేత్తో పట్టుకొని మీరు ఇంట్లో చేసే ఎక్సర్సైజెస్ అయితే కూడా ఎన్ని రెపిటిషన్స్ వరకు ఫెటీగ్ రాకుండా, అంటే చేతులు నొప్పి రాకుండా ఎంతసేపు చేయగలుగుతున్నారు? ఇట్లాంటి చిన్న చిన్న టెస్ట్ చేస్తూ ఉంటే కూడా మనకి ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ ప్లాన్లోని ఏవి అవాయిడ్ చేయాలి అంటే, మనం ఇప్పటివరకు అన్ని ఎపిసోడ్స్లోని ఏం తీసుకోవాలని మాట్లాడుకున్నాం. సో పర్టికులర్గా ఏమైనా అవాయిడ్ చేయాల్సి ఉన్నాయా ఫుడ్స్? డెఫినెట్లీ ఉన్నాయండి. సో ఎక్సెసివ్లీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ బేకరీ ఐటమ్స్ కానీ, మైదా పిండితో చేసినవి కానీ, బియ్య పిండితో చేసినవి కానీ, బియ్య పిండి జనరలీ వైట్ రైస్తోనే చేస్తారు, సో దాంతో చేసినవి, ఇలా ఎక్సెసివ్గా ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటే ఏమవుతుందంటే మన బాడీలో ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఇన్సులిన్ రెస్పాన్స్ మూలాన మనం తీసుకున్నటువంటి ప్రోటీన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ఎక్సెసివ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది జంక్ రూపంలో తగ్గించుకోవాలి. అలాగే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్సెసివ్ క్యాలరీ ఫుడ్స్ తినడం అనేది తగ్గించుకోవాలి. వేళకు తినడం అలవాటు చేసుకోవాలి. అంటే ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ని ఖచ్చితంగా మార్చుకోవాలి. అండ్ ఇంకా అస్సలు చేయకూడని పని నిద్ర స్కిప్ చేయటము, లేదా నిద్ర అనేది కరెక్ట్ టైమింగ్స్ మెయింటైన్ చేయకుండా 4 hours 5 hours ఇట్లా నిద్రపోవడం ఒకటి. అండ్ నైట్ టైం నిద్రపోకుండా, అంటే బాగా లేట్గా లైక్ 2 o'clock ఇన్ ద నైట్ వరకు మేల్కొని ఉండి మార్నింగ్ ఎండ్ వచ్చిన తర్వాత 10:30 11 వరకు పడుకోవడము. సో ఇదంతా కూడా మన బాడీలో ఉండేటువంటి సిర్కాడియన్ రిథమ్ అంటారు. సో డే అండ్ నైట్ సైకిల్స్ అన్నమాట. సో ఆ సిర్కాడియన్ రిథమ్తో మన హార్మోనల్ చేంజెస్ కూడా జరుగుతాయి బాడీలో. సో ఈ ప్రాసెస్ అంతా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీలున్నంత వరకు 9 o'clock 9:30 బాగా పుష్ చేస్తే 10:30 దాటకుండా నిద్రపోయినట్టయితే మార్నింగ్ సూర్యోదయం అయ్యే టైంకి ఆర్ రఫ్లీ an hour లేటర్ 6:30 7 o'clockకి కనుక లేచి యూ డూ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ద డే అయితే కనుక బెటర్గా ఉంటుంది. స్ట్రెంత్ డెవలప్మెంట్ ఫాలో అయ్యే వాళ్ళు వారం అంతా కూడా సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. ఫిట్నెస్ డయట్లో స్ట్రెంత్ డెవలప్మెంట్ కోసం సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం బార్లీ ఉలువల సూప్, బ్రాకలీ ఫ్రైడ్ రైస్.
మంగళవారం కాబూలీ చనా కర్రీ, బీట్రూట్ రోటీ. బుధవారం దలియా తోఫు కిచిడి, కీరా టొమాటో రైతా. గురువారం బీరకాయ సోయా కీమా కర్రీ, కరివేపాకు రోటీ. శుక్రవారం పెప్పర్ చికెన్ సూప్, గ్రీన్ పపాయా సాలెడ్. శనివారం సోయాకూర పెసరపప్పు, పాలకూర రోటీ. ఆదివారం టొమాటో ఎగ్ మసాలా, పుదీనా రైస్. ఫిట్నెస్ డైట్లో వారం అంతా స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఎటువంటి సప్పర్ని ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి 8 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం దలియా టోఫు కిచిడి, కీరా టొమాటో రైతా ట్రై చేద్దాం. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ దలియా టోఫు కిచిడిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మన సప్పర్కి దలియా టోఫు కిచిడి ప్లాన్ చేశారు. సో ఇదివరకు ఎపిసోడ్లో చెప్పారు కదా, ఒకసారి పన్నీర్ తీసుకుంటే ఒకసారి టోఫు తీసుకోవాలని. సో పన్నీర్ స్నాక్లో ప్లాన్ చేసుకుంటే టోఫు సప్పర్లో ప్లాన్ చేసుకోవచ్చా? ఈ కాంబినేషన్ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది? స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ ఇంపార్టెంట్ అనేది మనకి తెలుసు, బట్ ఆ ప్రోటీన్ టైమింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ప్రోటీన్ ఒక మీల్లో అంటే ఒకసారి ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ప్రోటీన్ ఇంటేక్ అనేది స్ట్రెంగ్త్ బిల్డింగ్కి, స్ట్రెంగ్త్ డెవలప్మెంట్కి అవసరం. అయితే ఆ ప్రోటీన్ ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నాము, ఏ టైంలో తీసుకుంటున్నాము కూడా చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ప్రతి మీల్లోనూ అబౌట్ 20 to 25 గ్రామ్స్ అండ్ 40కి మించకుండా తీసుకున్నట్టయితే కనుక అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది. అట్లాగే ప్రోటీన్ బాడీలో చేయాల్సినటువంటి పని కూడా కరెక్ట్గా చేస్తుంది. అంటే జనరలీ మనకి ప్రోటీన్ అవసరం ఏంటి అంటే మసిల్ బిల్డింగ్కి ఉపయోగపడటం మాత్రమే కాకుండా హార్మోనల్ ఫంక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఎక్సెసివ్ ప్రోటీన్ తీసుకోవటము, అలాగే ప్రోటీన్తో కార్బోహైడ్రేట్ లేకుండా కేవలం ప్రోటీన్ తీసుకోవడము, ఇట్లాంటివి చేయటం వలన మనకి ఎనర్జీ ఇవ్వడానికి కూడా అంటే క్యాలరీస్ ఇవ్వడానికి కూడా ప్రోటీనే ఉపయోగపడుతుంది తప్ప మసిల్ బిల్డింగ్కి తక్కువ ఉపయోగపడుతుంది. సో అది అవాయిడ్ చేయాలి అంటే కనుక 20 to 25 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవటము, అలాగే ప్రతి మీల్లోనూ కొంచెం కొంచెం క్వాంటిటీలో ప్రోటీన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. పర్టికులర్లీ సప్పర్లో ఏంటంటే మనం ప్రోటీన్ తీసుకున్నట్టయితే ఇందులో ఉండేటువంటి అమినో యాసిడ్స్ నిద్రపోయినప్పుడు మన మసిల్ బిల్డింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయి. సో వెజిటేరియన్ ప్రోటీన్లో టోఫులో మనకి బ్యాలెన్స్డ్ అమినో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి దీన్ని కంప్లీట్ ప్రోటీన్ కింద మనం చెప్పొచ్చు. అండ్ కిచిడీలో యాజ్ వి ఆల్ నో ఏదైనా ఒక పప్పు, ఒక గ్రెయిన్ సోర్స్ రెండు యూజ్ చేస్తాము. దాంట్లో మనం ఈరోజు పెసరపప్పు యూజ్ చేసుకుంటున్నాము. నైట్ టైం పర్టికులర్లీ ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి పెసరపప్పు చాలా అనువుగా ఉంటుంది. దాంతోపాటు వెజిటబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి కావాల్సినటువంటి గుడ్ కైండ్ ఆఫ్ ఫైబర్, మంచి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా వచ్చి ఒక బ్యాలెన్స్ డిష్ అవుతుంది. అయితే ఇందాక అనుకున్నట్టు ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్ సోర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో సప్పర్లో కార్బోహైడ్రేట్ సోర్స్ కింద మనము జనరల్ నార్మల్ కిచిడీలో చేసినట్టుగానే గ్రెయిన్ సోర్స్ కింద దీంట్లో దలియా తీసుకుంటున్నాము. అండ్ ఇది వీట్ ప్రోడక్ట్ అండి. సో మనకి వీట్ నుంచి వచ్చేటువంటి కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్ కూడా దీంట్లో ఉంటాయి. ఓకే, సో ఈ కాంబినేషన్ని అంటే కిచిడీ రూపంలో మనం సప్పర్కి ప్లాన్ చేసుకోవడం బెటర్ అండి. అండ్ అలాగే పన్నీర్కి బదులుగా టోఫు ఎందుకు తీసుకోవాలో కూడా డీటెయిల్స్ చెప్పేశారు. సో ఒకవేళ వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అయితే టోఫుకు బదులుగా ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చా? కిచిడీలో జనరలీ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, బట్ అలాంగ్ విత్ కిచిడీ నాన్ వెజిటేరియన్ ఆన్ ద సైడ్ డెఫినెట్లీ తీసుకోవచ్చు. బట్ పోర్షన్ సైజ్ అనేది యాజ్ ఐ సెడ్ 20 to 25 గ్రామ్స్ ప్రోటీన్ అంటున్నాం కాబట్టి అబౌట్ 50 to 70 గ్రామ్స్ ఆఫ్ చికెన్ కానీ ఫిష్ కానీ ఆన్ ద సైడ్ తీసుకుంటే ఓకే. దలియా టోఫు కిచిడీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ కీరా టొమాటో రైతాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కీరా టొమాటో రైతా పెట్టారు. సో ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? సో స్ట్రెంగ్త్ డెవలప్మెంట్కి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. సో నిద్ర పట్టేందుకు ఉపయోగపడే ఫుడ్స్ ఉండాలి, అట్లాగే ఆ పట్టే నిద్ర అలాగే కామ్గా కంటిన్యూ అవ్వాలి కూడా. అంటే కొంతమందికి నిద్ర పట్టడానికి ఏం ప్రాబ్లం ఉండదు, బట్ ఫ్రీక్వెంట్గా మెలకు వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఇష్యూస్ రిజాల్వ్ చేసేటువంటి ఫుడ్ తీసుకున్నట్టయితే, నిద్ర క్వాలిటీ కరెక్ట్గా ఉన్నట్టయితే స్ట్రెంగ్త్ బిల్డింగ్ అనేది, స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ అనేది తేలికవుతుంది. దానికోసం మనకి కర్డ్ బాగా ఉపయోగపడుతుందండి. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో ఉండేటువంటి ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మనకి బాడీలో ఉండే స్లీప్ హార్మోన్ రెగ్యులేట్ చేయడానికి, అట్లాగే ఈజీగా నిద్ర పట్టడానికి అండ్ ఆ నిద్ర స్టడీగా కంటిన్యూ అవ్వడానికి, ఆ డీప్ స్లీప్ సైకిల్ అనేది కంటిన్యూ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్లస్
స్ట్రెంగ్త్ డెవలప్మెంట్కి మనకి కాల్షియం కావాలి, ఫాస్ఫరస్ కావాలి, పొటాషియం కావాలి, ఇట్లా రకరకాల మినరల్స్ కూడా కావాలి అని చెప్పుకున్నాం. అవన్నీ కూడా మనకి డైరీ ప్రోడక్ట్ అయినటువంటి కర్డ్లో ఉంటాయి. అండ్ గట్ హెల్త్ బాగుంటేనే మనకి మసిల్ బిల్డింగ్ కూడా కరెక్ట్గా జరుగుతుంది. సో గట్ హెల్త్ బాగుండాలి అంటే గుడ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఉండాలి. అవి కూడా మనకి ప్రోబయోటిక్స్ రూపంలో కర్డ్లో ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి కర్డ్తో చేసిన డిష్ కాబట్టి, అండ్ మన ప్రోటీన్ రిచ్ కిచడీకి కాంబినేషన్గా ఇది తీసుకున్నట్టయితే కనుక సాలిడ్ ఫుడ్ లాగా ఉంటుంది. అంటే ఒక హోల్సమ్ మీల్ లాగా ఉంటుంది. అండ్ తీసుకున్న టైం నుంచి నిద్రపోయేటప్పటికి మళ్ళీ ఆకలి వేయడము, లేట్ నైట్ స్నాకింగ్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అండ్ టొమాటో అనేది మనకి విటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఇవన్నీ తెలుసు. ప్లస్ దాంతోపాటు యాంటీ క్యాన్సరస్ సబ్స్టెన్స్ అయినటువంటి లైకోపిన్ అనేది కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. సో ఆ పర్పస్తో ఎప్పుడు కూడా మనం యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి తీసుకున్నప్పుడు మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో నిద్రపోయేటప్పుడు స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉంటే కూడా మనకి స్లీప్ క్వాలిటీ బాగుంటుంది. దాని ద్వారా స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. సో ఫర్ దాట్ రీజన్ టొమాటో చూస్ చేసుకున్నాము. ఇక కీరా విషయానికి వస్తే వాటర్ ఇంటేక్, రోజు మొత్తంలో వాటర్లో ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉన్నా, సరిగ్గా తీసుకోకపోయినా, అట్లాగే కొంత మనకి పొటాషియం కూడా ఇవ్వడానికి కూడా, అండ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, ఎక్కువ క్వాంటిటీ కాదు కానీ కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్కి కూడా ఇది మనకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. కర్డ్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేకపోతే కర్డ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, థిక్గా తీసుకోవాలా, రాయితాని చాలా డైల్యూటెడ్గా తీసుకోవాలా అని అడుగుతూ ఉంటారు. సో ఎలా తీసుకోవాలి? సో క్వాంటిటీ విషయానికి వస్తే దగ్గర 100 ml మిల్క్ లేదా 100 to 120 ml మిల్క్తో చేసినటువంటి కర్డ్ తీసుకోవచ్చు. సో మనకి మిల్క్ క్వాంటిటీ తెలిస్తే ఆ కర్డ్ని మీకు మీ ప్రెఫరెన్స్ని బట్టి థిక్గా తీసుకోవచ్చు, లేదంటే డైల్యూట్ చేసి తీసుకోవచ్చు. వీలున్నంత వరకు హై ఫ్యాట్ కంటెంట్, అంటే ఫుల్ ఫ్యాట్ కంటెంట్ ఉన్న మిల్క్ మనకి జనరల్లీ 6% ఫ్యాట్ ఉంటుందండి. అది కాకుండా టోన్ మిల్క్ లాంటివి అయితే 3% ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి టోన్ మిల్క్ యూజ్ చేసి, పర్టికులర్లీ సప్పర్ కోసం అయితే కనుక టోన్ మిల్క్ యూజ్ చేసి తీసుకోవచ్చు. స్కిమ్ మిల్క్ కంటే కూడా టోన్ మిల్క్ బెటర్ అండి. స్కిమ్డ్ మిల్క్ అంటే పూర్తిగా అసలు ఫ్యాట్ కంటెంట్ లేనటువంటిది. దానికంటే కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నటువంటిది తీసుకున్నట్టయితే నైట్ మనం టోన్ మిల్క్తో చేసినటువంటిది, అది కూడా మన స్లీప్ సైకిల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ పోర్షన్ సైజ్ విషయానికి వస్తే మనం ఇందాక అనుకున్నట్టు 100 to 120 ml మిల్క్తో చేసినటువంటిది. ఇక థిక్నెస్ మన ప్రెఫరెన్స్ అండి. కొంతమందికి బాగా వాటరీగా ఉన్నటువంటి రైతా ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి థిక్గా. అడిషనల్లీ మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కీరా టొమాటో రైతాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. థ్యాంక్ యూ మోనికా. లావణ్య ఇలా అడుగుతున్నారు, నేను వర్కింగ్ ఉమెన్, ప్రతిరోజు కర్డ్ తీసుకోవాలి అంటే సూపర్ మార్కెట్స్లో కొనుక్కుంటాను. ఇలా సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న రెడీమేడ్ కర్డ్ మంచిదేనా, హెల్త్కి తెలియజేయండి. హలో లావణ్య గారు, కర్డ్ మీరు కొనుక్కున్నదైనా ఇంట్లో తయారు చేసుకున్నదైనా బెనిఫిట్స్ చాలా వరకు సిమిలర్ ఉంటాయి. అయితే ఇంట్లో తయారు చేసుకున్నదైతే కనుక మనకి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి దాంట్లో ప్రోబయోటిక్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ టైం సమస్య మూలాన మీరు చేసుకోలేను అంటే కనుక వీక్లో 2 times వరకు ఇంట్లో తయారు చేసుకొని నెక్స్ట్ 3 daysకి అంటే సెపరేట్ కంటైనర్స్లో తయారు చేసుకొని సెపరేట్ బాక్సెస్లో స్టోర్ చేసుకున్నట్టయితే కనుక బెటర్ న్యూట్రిటివ్ వాల్యూ ఉంటుంది. మన ఫస్ట్ రెసిపీ దలియా టోఫు కిచడి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటాను. సప్పర్ని ఎవరైనా సింపుల్గా ప్లాన్ చేసుకోవాలి, ఈజీగా డైజెస్ట్ అవ్వాలి, హెల్దీగా ఉండాలి, స్ట్రెంగ్త్ డెవలప్మెంట్కి ఆ రెసిపీ మనకి బాగా ఉపయోగపడాలి అనుకుంటే ఈ కిచడి అన్నది సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మనం ఈ రెసిపీకి నెయ్యి వేసుకుంటున్నాం. నెయ్యిలో ఏంటంటే మనకి చక్కటి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో 1 స్పూన్ వరకు ప్రతిరోజు తీసుకోవచ్చు. ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి జీలకర్ర. రాత్రిపూట చక్కగా నిద్ర పట్టాలి, ఏ డైజెషన్ ప్రాబ్లం ఉండకూడదు అంటే మనకి డైజెషన్ అన్నది చక్కగా జరగాలి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు,
బఠానీలు వేసుకుందాం, పచ్చి బఠానీలు, చక్కటి ఫైబర్ అండ్ ప్రోటీన్. కొంచెం టొమాటో ముక్కలు, వైటమిన్ సి అండ్ ఫైబర్. అలాగే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం టోఫు. సో టోఫులోని మనకి ప్రోటీన్ ఉంటుంది, స్ట్రెంగ్త్ డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ పనీర్. అండ్ ఇందులో మనకి కాల్షియం, ఐరన్ కూడా ఉంటాయి. చక్కటి మినరల్స్ అనేవి మనకి టోఫులో లభిస్తాయి. సో ఇక్కడ మనం టోఫు యాడ్ చేసుకుంటున్నాం. నైట్ టైం ఇలాంటి ప్లాంట్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా చాలా మంచిది. అండ్ మజిల్ డెవలప్ అవ్వడానికి కూడా ఇలాంటి ప్లాంట్ ప్రోటీన్ నైట్ టైం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. టోఫు యాడ్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం దలియా. సో ఏదైనా సరే మనకి పొట్టుతో ఉన్నది తీసుకోవడం చాలా మంచిది కాబట్టి ఇలా దలియా తీసుకోవడం వల్ల మనకి చక్కటి బి కాంప్లెక్స్, వైటమిన్స్, ఫైబర్ ఇలాంటివన్నీ కూడా దీనివల్ల లభిస్తాయి. సో ఇప్పుడు కొంచెం యాడ్ చేసేసుకుందాం. అలాగే స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ అనగానే మజిల్ బిల్డ్ చేసుకోవాలి అంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే సప్పర్ టైంలో తీసుకునేది ఏదైనా సరే ఈజీగా డైజెస్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనం పెసరపప్పుని చూస్ చేసుకున్నాం. నేను కాస్త బాయిల్ చేసి పెట్టుకున్నాను. పెసరపప్పులో చక్కటి ప్రోటీన్ ఉంటుంది, ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం, సరిపడే అన్ని నీళ్లు పోసుకుందాం. మూత పెట్టి ఇప్పుడు ఒక 3 to 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుందాం. సో కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. కుక్కర్లో పెట్టి మనం కాసేపు కుక్ చేసుకున్నాం అంటే 3 to 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాము. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. టోఫుని కూడా ఇలా కుక్కర్లో పెట్టి కుక్ చేసుకోవచ్చు, లేదు అంటే టోఫుని కాస్త గ్రిల్ చేసి కానీ సాటే చేసి కానీ పైనుంచి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దలియా టోఫు కిచడి రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ కుకుంబర్ టొమాటో రైతా. స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ మీల్ ప్లాన్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో ఇలాంటి చక్కటి రాయితాలు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో రాయితాయే కదా, అసలు అందులో ఏముంటుంది అనుకోవచ్చు. పెరుగు కూడా వన్ ఆఫ్ ద మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి మనకి నిద్ర పట్టడానికి పాలు ఎలా హెల్ప్ చేస్తాయో, నిద్రపోయే ముందు మనం కొంచెం పాలు తాగి పడుకోవడం వల్ల నిద్రకి హెల్ప్ చేస్తుంది అని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. సేమ్ అలాగే పెరుగు తీసుకోవడం వల్ల కూడా నిద్ర చక్కగా పడుతుంది. సో ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాం. సో చాలామంది ఫుల్ ఫ్యాట్ మిల్కా లేకపోతే స్కిమ్డ్ మిల్క్ అని అనుకుంటారు. స్కిమ్డ్ మిల్క్తో తయారు చేసుకునే కన్నా లో ఫ్యాట్ మిల్క్ కానీ లేకపోతే స్కిమ్డ్ మిల్క్ కానీ చేసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే దానివల్ల ఫ్యాట్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది కాబట్టి. సో మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కుకుంబర్. సో మీ అందరికీ తెలుసు చక్కటి ఫైబర్, వాటర్ కంటెంట్ ఉంటుంది, లో క్యాలరీ వెజిటబుల్, వైటమిన్ సి. సో వైటమిన్ సి అన్నది మనం పూర్తిగా పొందాలి అంటే కుక్ చేయకుండా తీసుకుంటేనే మనకి ఆ వెజిటబుల్లో ఉన్న వైటమిన్ సి అన్నది ప్రాపర్గా అందుతుంది. సో కుకుంబర్ని మనం కుక్ చేయకుండా తీసుకోవడం వల్ల చక్కటి వైటమిన్ సి అనేది మనకి కుకుంబర్ ద్వారా అలాగే టొమాటోల ద్వారా కూడా అందుతాయి. సో టొమాటోలో కూడా మనకి చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే చక్కటి ఫైబర్. కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా మనకి ఫైబర్ ఉంటుంది. కొత్తిమీర, కొంచెం స్పైస్ కోసం పచ్చిమిరపకాయలు, అలాగే టేస్ట్కి సరిపడేంత ఉప్పు.
సింపుల్గా రాయితా రెడీ అయిపోయింది. సో సప్పర్లోని మనం మెయిన్ కోర్స్తో పాటు ఇలా రాయితా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మెయిన్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా కొంచెం తీసుకున్నాక మనకి స్టమక్ ఫిల్లింగ్గా అనిపించేది కదా, ఇంకొంచెం ఆకలిగా ఉంటుంది. అప్పుడు ఈ రాయితాను కూడా మనం సైడ్ కాంబినేషన్లో ప్లాన్ చేసుకోవడం వల్ల రెండు కలిపి తీసుకుంటే స్టమక్ ఫిల్లింగ్గాను ఉంటుంది. అండ్ ఇందులో యాడ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి లో క్యాలరీ వెజిటబుల్స్ విత్ చక్కటి న్యూట్రియంట్ వాల్యూస్ కాబట్టి మనకి బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. సో మీరు మెయిన్ కోర్స్ ఏం తీసుకుంటున్నారో దానికి సైడ్ డిష్గా ఈ రాయితాని ప్లాన్ చేసుకోండి. సప్పర్కి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కుకుంబర్ టొమాటో రైతా రెడీ అయిపోయింది. దలియా టోఫు కిచిడి అలాగే కుకుంబర్ టొమాటో రైతాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. దలియా టోఫు కిచిడికి కావలసిన పదార్థాలు: దలియా 1 కప్పు, టోఫు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 1 టీ స్పూన్. దలియా టోఫు కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీలు, టొమాటో ముక్కలు, టోఫు, పచ్చిమిర్చి, పసుపు, గోధుమ రవ్వ, ఉడికించిన పెసరపప్పు, తగినంత ఉప్పు, సరిపడే నీళ్లు వేసి మూత పెట్టి బాగా ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దలియా టోఫు కిచిడి రెడీ. కీరా టొమాటో రైతాకి కావలసిన పదార్థాలు: కీర దోసకాయ 1, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, పుదీనా 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కీరా టొమాటో రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లోకి పెరుగు వేసుకొని బీట్ చేసుకొని కీర దోసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కీరా టొమాటో రైతా రెడీ. సుప్రజ ఇలా అడుగుతున్నారు: నేను ఎక్కువగా షార్ట్ టైంలో కుక్ చేయడానికి కుక్కర్లోని వెజిటబుల్స్ పెట్టి బాయిల్ చేస్తూ ఉంటాను. ఇలా చేయడం వల్ల ఏమైనా వైటమిన్ లాస్ ఉంటుందా? ఎంతసేపు కుక్ చేయొచ్చు తెలియచేయండి. హలో సుప్రజ గారు, ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసేటప్పుడు ఒక 3-4 విజిల్స్ వరకు అయితే కనుక వెజిటబుల్స్ జనరలీ కుక్ అయిపోతాయి. అండ్ ప్రెషర్ కుక్కర్తో బెనిఫిట్ ఏంటంటే తక్కువ టైంలో తక్కువ హీట్లో కూడా కుక్ అవుతాయి కాబట్టి యూజువల్లీ న్యూట్రియంట్ లాస్ ఎక్కువ ఉండదు. అయితే ప్రెషర్ కుక్కర్లో కూడా లాంగర్ డ్యూరేషన్ అంటే 10-12 విజిల్స్ వరకు కుక్ చేసినట్టయితే దీంట్లో విటమిన్ లాస్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. మరి ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఫిట్నెస్ డైట్లో ఈ వారం అంతా మనం మాట్లాడుకున్నాము స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ గురించి. సప్పర్ దగ్గరికి వచ్చేసరికి ఎర్లీగా తీసుకోవడం మంచిది. అండ్ అలాగే ప్లాంట్ ప్రోటీన్ తీసుకున్నా కూడా చాలా మంచిది. సో అందుకే మనం ఇక్కడ టోఫుని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ అలాగే కిచిడీని ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఆ కిచిడీ కూడా మనం దలియాతో ప్లాన్ చేసుకున్నాం. సో పొట్టుతో ఉన్నవి తీసుకోవడం మంచిది కాబట్టి మనం దలియా యూజ్ చేసాం. ఈజీగా డైజెషన్ అయిపోతుంది. అండ్ కిచిడీ రూపంలో ప్లాన్ చేసుకోవడం వల్ల చక్కగా ఈజీగా 1 పాట్ డిష్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులో మనం పచ్చి బఠానీలు, టొమాటోలు ఇలాంటివన్నీ యాడ్ చేసుకున్నాము. అండ్ ఈ వెజిటబుల్స్ అన్నిటిలో కూడా మనకి చక్కటి వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. అండ్ టోఫులో చక్కటి ప్రోటీన్, కాల్షియం ఉంటుంది. అండ్ ఇలాంటి ప్రోటీన్ తీసుకోవడం వల్ల నైట్ టైం మన మజిల్ బిల్డ్ అవ్వడానికి ఇలాంటి ప్లాంట్ ప్రోటీన్ ఉపయోగపడుతుంది కాబట్టి టోఫుని చూస్ చేసుకున్నాం. దీనికి కాంబినేషన్లో ఇంకా స్టమక్ ఫిల్లింగ్గా ఉండడానికి రైతాను కూడా ప్లాన్ చేసుకున్నాం. కుకుంబర్ లో క్యాలరీ వెజిటబుల్, వైటమిన్ సి ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది. అండ్ టొమాటోలు కూడా అగైన్ వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, వాటర్ కంటెంట్ ఉంటుంది. బోల్డ్ అంతా ఫైబర్ ఉంటుంది వెజిటబుల్స్లోని. దీన్ని కర్డ్తో తీసుకోవడం వల్ల కర్డ్లో మనకి ప్రోబయాటిక్స్ ఉంటాయి, డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో నైట్ టైం ఈ కాంబినేషన్ తీసుకున్నట్టయితే డైజెషన్కి హెల్ప్ చేస్తూ చక్కటి ప్రోటీన్ తీసుకుంటూ స్టమక్ ఫిల్లింగ్గా ఉండడం వల్ల ఇలాంటి రెసిపీస్ అన్నవి మీకు బాగా చాలా ఉపయోగపడతాయి. సో హెల్త్ డెవలప్మెంట్కి, స్ట్రెంగ్త్ డెవలప్మెంట్కి కూడా ఈ రెసిపీస్ని మీ సప్పర్లో ప్లాన్ చేసుకోండి. చూసారు కదా, ఈ వారం అంతా కూడా మన మీల్ ప్లాన్లో ఫిట్నెస్ డైట్లో స్ట్రెంగ్త్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా రెసిపీస్ని పరిచయం చేసి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అనే విషయాన్ని తెలియజేసాం కదా. కేర్ఫుల్గా వాచ్ చేసి ఇలాంటి రెసిపీస్ని ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ మరొక టాపిక్తో అమృతంలో కలుసుకుందాం.